అక్క నోరు జారుతుందెందుకు? వరంగల్ నలుమూలల ఎవరినడిగినా కొండ మా పేదల పాలిట అండా అని గర్వంగా చెప్పుకుంటా. చిన్న పెద్దని తేడా లేకుండా గుండెల నిండా ప్రేమగా మాట్లాడే కొండ సురేఖ అక్క నోరు జారుతుందని అంటున్నారేంది? అక్కకు మాట్లాడడం కొత్తనా? లేదా మనం విన్న వార్తలు కొత్తనా? రాజకీయాలు కొత్తనా? పగోడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు వేసే పాచికలు ఎదుర్కోవడం కొత్తనా? జీవితం నేర్పిన పాఠాల నుండి పుట్టిన ఓరుగలు ముద్దెబిడ్డ మాట జారుతున్నారని అంటున్నారేంది? కడుపులో కల్మషం ఉండదు, మాటల్లో స్వార్థం ఉండదని పేరున కొండా దంపతులను ఆవేశపడి మాట్లాడుతున్నారు, తొందరపడి నోరు జారుతున్నారని అంటున్నారేంది? కాకతీయుల రాజ్యంలో కొండా అనే ఇంటి పేరును చరిత్రగా రాసుకుని ఈ దంపతులు ఆవేశపడితే ఎట్లుంటాదో కొత్తగా చెప్పుకోవాలనా? వేలాది కుటుంబాలు బండ్ల మీద, ఆటోల మీద కొండా మా అండాని రాసుకునే స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు దంపతులు తొందరపడితేనే ఈ స్థాయిలో ఉన్నారా? నోరు జారితేనే ఇక్కడి వరకు వచ్చారా? కొండా దంపతులకు నిజాయితీ ఎక్కువ, అందుకే ఉన్నదున్నట్లు ప్రశ్నిస్తున్నారు. కొండా దంపతులకు ధైర్యం ఎక్కువ, అందుకే అబద్ధాల వెనుకున్న నిజాలను నిర్భయంగా ముందు పెడుతున్నారు. కొండా దంపతులకు ప్రేమ ఎక్కువ, అందుకే జరిగే వాటిని ఓపికతో గమనిస్తూ మురుగుతున్న వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.